దేశ అభివృద్ధి లక్ష్యంగా ప్రధాని మోదీ సర్కార్ పనిచేస్తుందన్నారు కేంద్ర మంత్రి అమిత్ షా. 10 ఏళ్ల డబుల్ ఇంజిన్ పాలనలో హర్యానా ఎంతో ప్రగతి సాధించిందన్నారు. దేశవ్యాప్తంగా వక్ఫ్ సవరణ బిల్లుకు మద్దతు పెరుగుతోందన్నారు కేంద్ర మంత్రి రిజిజు. 2029లోనూ నరేంద్ర మోదీయే ప్రధానిగా ఉంటారన్నారు సీఎం ఫడ్నవీస్. 10 ఏళ్ల డబుల్ ఇంజన్ పాలనలో హర్యానా ఎంతో ప్రగతి సాధించిందన్నారు కేంద్ర మంత్రి అమిత్ షా. గత ప్రభుత్వం బంధుప్రీతితో అన్ని రంగాలను అవినీతిమయం చేసిందన్నారు. హర్యానాలో పర్యటించిన షా మాజీ సీఎం హుడా పాలనలో రాష్ట్ర బడ్జెట్ 37,000 కోట్లు ఉంటే నేడు 2 లక్షల కోట్లకు చేరిందన్నారు. नौकरियों के अंदर करप्शन, एक सरकार आती थी तो एक क्षेत्र के लोगों को नौकरी मिलती थी, दूसरी सरकार आती थी तो दूसरे क्षेत्र के लोगों, और किसी को फ्री ऑफ कॉस्ट नौकरी नहीं मिलती थी. भारतीय जनता पार्टी की सरकार ने खर्ची और पर्ची के बगैर 80,000 नौकरियां बांटकर ये सिद्ध किया कि लोकतंत्र में जाति के आधार पर राजनीति नहीं कर. దేశవ్యాప్తంగా వక్ఫ్ సవరణ బిల్లుకు మద్దతు పెరుగుతోందన్నారు కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు. కేంద్రానికి మద్దతుగా కేరళ కేథలిక్ బిషప్స్ కౌన్సిల్ ప్రకటన స్వాగతించారు. వక్ఫ్ సవరణ బిల్లుతో పేద ముస్లింల పిల్లలు, మహిళలకు మేలు జరుగుతుందన్నారు రిజిజు. Many Muslim organizations, Christian organizations, Hindus, Jains, and also Sikh, they are all supporting Waqf Amendment Bill. We must understand that Waqf Amendment Bill is basically for the interest of the poor Muslims. ये वक्फ का विरोध करने वाला कौन लोग है? जो कुछ लोग ताकतवर हैं, वक्फ के प्रॉपर्टी को कब्जा करके रखा हुआ है, वो लोग मिसगाइड कर रहे हैं, लोगों को गुमराह कर रहे हैं. ये बिल्कुल ठीक नहीं है. వక్ఫ్ సవరణ బిల్లుకు చాలా మంది ముస్లిం మతాధికారులు మద్దతుందన్నారు. జేపీసీ చైర్మన్, బీజేపీ ఎంపీ జగదాంబికా పాల్ కేవలం ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు మాత్రమే బిల్లును వ్యతిరేకిస్తోందన్నారు. వక్ఫ్ సవరణ బిల్లుతో ముస్లిం సమాజానికి మేలు జరుగుతుందన్నారు. हम सबका साथ सबके विकास की बात कर रहे हैं, लेकिन ये जो कांग्रेस पार्टी है, ओवैसी है, मुस्लिम पर्सनल लॉ बोर्ड है, ये केवल मुसलमान को वोट बैंक समझ रही है, उसको तुष्टीकरण कर रही है, कोशिश कर रही कि हम तफरका पैदा करें झूठ बोल करके, ना इत्तफाकी करें, बदअमनी करें, लेकिन ये हो नहीं पाएगा. భారత ప్రధానిగా 2029లోనూ నరేంద్ర మోదీయే ఉంటారన్నారు. మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ప్రధానిగా మోదీ వారసుడి గురించి చర్చ అనవసరమన్నారు. వచ్చే లోక్సభ ఎన్నికల్లోనూ బీజేపీని మోదీయే నడిపిస్తారని చెప్పారు. ఆర్ఎస్ఎస్ కార్యాలయాన్ని సందర్శించడానికి రాజకీయాల నుంచి మోదీ రిటైర్మెంట్కు సంబంధం లేదన్నారు ఫడ్నవీస్. जो शिक्षा पद्धति उस समय आई थी वो भारतीयों को गुलाम बनाने के लिए आई थी. उस शिक्षा पद्धति में बदलाव करके अगर उसका भारतीयकरण हो रहा है तो इससे किसी को दुख होने का कारण नहीं है. कोई भी जो राष्ट्रभक्त व्यक्ति है वो यही कहेगा कि इसका भारतीयकरण होना चाहिए. मुझे ऐसा लगता है कि सोनिया जी ने इसकी पूरी जानकारी लेनी चाहिए और भारतीयकरण को पूर्ण रूप से सपोर्ट करना चाहिए. మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్ సమాధిపై కొందరు రెచ్చగొట్టే ప్రకటనలు చేస్తున్నారన్నారు ఆర్ఎస్ఎస్ నాయకుడు సురేష్ జోషి. కొన్ని మితవాద సంస్థలు వార్తల్లో నిలవడానికి ఔరంగజేబు సమాధిని తెరపైకి తెచ్చాయన్నారు. చరిత్రను కులం, మతం ఆధారంగా విడదీసి చూడలేమన్నారు సురేష్ జోషి. अनावश्यक विषय उठाया गया है. एक है, अब उसकी मृत्यु यहाँ हुई तो कब्र यहाँ बनी हुई है, कोई श्रद्धा है वो जाएंगे. हमने तो छत्रपति शिवाजी महाराज का जो नमूना आदर्श है, उन्होंने अफजल खान की भी वहां पर कब्र बनवाई थी. तो वो तो है भारत की ये उदारता की सर्वसमावेशिता का प्रतीक है. वो कब्र रहे, जिसको जाना है वो जाए. ఢిల్లీని అభివృద్ధి పథంలో నడిపించడానికి కృషి చేస్తున్నట్లు చెప్పారు సీఎం రేఖా గుప్తా. రోహిణిలోని కాళీమాత మందిరాన్ని సందర్శించారు. ఢిల్లీ ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని కాళీమాతను కోరుకున్నట్లు చెప్పారు.